బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాలపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జర్నలిస్టులు బీసీ జేఏసీకి మద్దతు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీర్పు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సామల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, బీసీలను అయోమయానికి గురి చేస్తున్నాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లో తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు మేము మోకాలపై నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిరసిస్తూ 42% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9th షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి మా బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో మొత్తం జనాలను స్తంభింపజేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము అవసరమైతే హింసాకాండకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఈ అనేక పార్టీలు, ఇటు టీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు అన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని అంటున్నారు. అసలు ఎవరు అడ్డుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో మా బీసీ మొత్తం అయోమయ పరిస్థితిలో ఉన్నది. ఎవరి మాట నమ్మద్దు. పార్టీలకు అతీతంగా మీరు అందరూ బంద్లో పాల్గొనాలి. ఆ పార్టీకి పోతే ఏమవుతుంది, ఈడి వస్తే ఏమవుతుంది అనేది కాకుండా బీసీ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ ఏకమై రోడ్ల మీద స్తంభింపజేసి అక్క చెల్లెలు అందరూ తారతమ్యం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ బీసీ సంఘాలను ఉధృతం చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని వీడేంత వరకు మనం పోరాటం చేద్దామని మేము జర్నలిస్టు సంఘం నుంచి చెప్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఏకం కావాలని చెప్పారు. వివిధ పార్టీలు, వివిధ సంఘాలలో ఉన్న బీసీలందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు ఎడ్ల సంతోష్, తడుక సుధాకర్, శేఖర్ నాని, పాలకుర్తి మధు, తోట శ్రీనివాస్, అడ్డకట్ల శ్రీనివాస్, జగన్, ఖ్యాతం వెంకటేశ్వర్లతో పాటు తోటి జర్నలిస్టులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు. 18వ తారీఖు బంద్లో మన భూపాలపల్లి నుండి అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వేనిస్టు సోదరులు ఈరోజు తన మోకాళ్ళ మీద నిల్చొని ఈరోజు వినూత్నమైనటువంటి నిరసన తెలియజేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 9th షెడ్యూల్ను మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మీ పార్టీల విధానం ఏంది? ఈరోజు మీరు అందరూ బంద్కు పిలిపించారు. ఇక ఇందులో ఎవరు దొంగలు? కాబట్టి ఈరోజు మన జర్నలిస్టు సోదరులకు అర్థమై అన్ని పార్టీలను కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు మోకాల మీద నిరసన చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దొంగలు ఎవరు? 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. మనందరం కలిసి ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కానీ మీరంతా ఇటు మద్దతు ఇస్తూనే బీసీలను తొక్కుతున్నారు. కనుక ఈరోజు జర్నలిస్టు సోదరులందరూ కూడా పేరు పేరున మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సబ్బండ వర్గాలు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇదే ఐక్యతతోటి మన తెలంగాణ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా. జర్నలిస్టు సోదరులందరికీ కూడా మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.